నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ప్రతిదానికి ప్రతి పని చేస్తున్నా కూడా ఒక మంచి చెడు చూసుకుంటాం. ఈ రోజు చేయొచ్చు, ఈ రోజు చేయకూడదు. పలానా వస్తువు ఏదైనా కొనేటప్పుడు కూడా మన ఇంటికి తీసుకురావచ్చా, తీసుకురాకూడదా? ఏదో సామెత కూడా చెప్తా ఉంటారు కదా రమగారు, బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ, అట్లా జరిగిన ప్రతిదాన్ని మనం దానికి ఆపాదించుకుంటూ ఉంటాం. ఇది ఎంతవరకు చూడొచ్చు అంటారు అసలు? ఒక లైన్ పెట్టుకోవాలి. మామూలుగా మనం చెప్పుకుంటాం జయ, కొత్త కోడలు వచ్చిన వేళ విశేషం అన్నీ కలిసి వచ్చాయి. లేకపోతే ఏదైనా ప్రాబ్లం రాగానే ఏమా ఇచ్చింది వచ్చాయి. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దాని మీద చాలా వర్కౌట్ చేసేస్తారు జయ, చాలా వర్కౌట్ చేస్తారు. ఎంతసేపు ఆ అదృష్టం మీద దాని మీద పెడుతూ ఉంటారు, ఆ పిల్ల మీద పెడతారు. దీనివల్ల కలిసి వచ్చింది, అమ్మాయి వల్ల కలిసి వచ్చింది, మా లక్కీ 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 అని ఆ పిల్లని ఎత్తుతారు. అదే కదా ఇంకా నేను మా నాన్నకి లక్కీచమ్ని తెలుసా అని మొగుడికి కూడా చెప్తుంది. అది మొగుడికి లక్కీచంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మొగుడు దాన్ని లక్కగా భావించవచ్చు, చెప్పలేకపోతాం కదా. కానీ ఈ భావాలు ఒకసారి మనం ఆ సమయానికి అనుకుని వదిలిపెట్టేయాలి. ఇప్పుడు ఉన్నారంటే 100% ఉన్నారు. ఏదైనా నేను మంచినీళ్ళు తాగుతుండగా రన్ను కొట్టాడు కాబట్టి మంచినీళ్ళు తాగుతూ ఉండాలి, రన్ను కొట్టినప్పుడల్లా 6 కొట్టారు, నేను మంచినీళ్ళు తాగని బట్టి కొట్టారని ఒకరు ఉన్నారు, పేరు చెప్పడు. తను చూస్తే మ్యాచ్ ఓడిపోతారంట. ఓ, అందుకని మన ఇండియా ఆడేటప్పుడు మ్యాచ్ చూడరు. ఆహా, ఎంత నవ్వొస్తా ఉంటుంది. ప్రతిసారి గెలవాలిగా, అప్పుడు ప్రతిసారి గెలవాలి. స్కోర్ మాత్రం అందరిని అడుగుతా ఉంటారు. ఓ, ఎందుకంటే మరి తెలుసుకోవాలి, అసలు ఆపుకోలేక భలే నవ్వొస్తుంది. ఉంటారు. జేపీని రమ్మగారు, నువ్వు పేరు చెప్పనగానే అర్థమైపోయింది. అదే మ్యాచ్ చూడాలి, ఆగలేకపోతారు. మళ్ళీ చూస్తే ఓడిపోతారంట, కన్ఫామ్ అంటారు. అలా ఎన్నిసార్లు అయ్యి ఉంటుంది. దాన్ని నువ్వు అస్సలు చూడొద్దని చెప్తాను నేనైతే. ఒక్కొక్క సెంటిమెంట్ పెట్టుకుంటారు. ఈ పని చేస్తే ఇలా అవుతుంది. ఇప్పుడు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి జయ. నేను మామూలుగా మేము శుక్రవారం రాహుకాలంలో దీపం పెడితే మంచిది, బాగుంది, దీనివల్ల నష్టం లేదు, లాభం లేదు, ఏమీ లేదు, మంచిది అంతే. అలా కాకుండా వీడు మా ఇంట్లో అడుగు పెట్టాడు, ఇది పోయింది, వీడు మా ఇంట్లో అడుగు పెట్టకూడదు అంటే ఎట్లా? పోనీ ఆ శుక్రవారం రాహుకాలంలో దీపం పెట్టలేదు కాబట్టి ఇది జరిగింది అని కూడా అనుకోవద్దు కదా. అలా కూడా అనుకుంటాం, దీపం పెట్టలేదు, మనం భయపడతాం కదా. ఈ ఊహలు ఎక్కువగా ఉంటాయి, ఇలా ఆలోచించకూడదు. కొంచెం పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. కొంచెం పెట్టుకోవచ్చు, కొంచెం పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టకద్దు. ఒక చిన్న చందమామ కథ ఒకటి ఉంది, భలే బాగుంది. ఇవేంటంటే ఈ రకమైన ఆలోచన ధోరణి వల్ల జరిగే మేలు కంటే జరగబోయే కీడు ఎక్కువ. ఓకే. ఒక ఊళ్ళో రామగుప్తుడు, ధనగుప్తుడు అని 2 స్నేహితులు ఉన్నారు. ఈ ధనగుప్తుడు అనే ఆయన దేశాంతరం ఎక్కడికో వెళ్ళి, ద్వీపాంతరానికి వెళ్ళి వ్యాపారానికి, అక్కడే వివాహం కూడా చేసుకున్నాడు. తర్వాత ఎన్నాళ్లకో తమ నగరానికి తిరిగి వచ్చాడు. రామగుప్తుడు అప్పటికే మంచి బిజినెస్లో చాలా గట్టివాడయ్యి రాజుగారితోటి సంబంధ బాంధవ్యాలు నేర్పుతూ చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు. ధనగుప్తుడు తిరిగి వచ్చాక మరి రామగుప్తుడి ఇంటికి వచ్చాడు. ఇంటి బయట సుదర్శన నిలయం అని బోర్డు ఉంది. సరే, చాలా బాగుంది. ఈ సుదర్శనుడు ఎవడు, ఏం సుదర్శనం అని అడిగాడు స్నేహితుడిని. అడిగితే నా చిన్న కొడుకు, వాడు పుట్టాక నాకు చాలా కలిసి వచ్చింది, వాడు పుట్టాక ఈ ఇల్లు కట్టించాను, అందుకని వాడి పేరే పెట్టుకున్నాను అన్నాడు. అక్కడి నుంచి ఆ మాట ఈ మాట మాట్లాడు. అవేమన్నా కొన్నావా, ఇవేమన్నా కొన్నావా, అది చేసావా, స్థలాలు కొన్నావా అంటే నా చిన్న కొడుకు పుట్టాక అది కొన్నాను, నా చిన్న కొడుకు మొదటి పుట్టినరోజుకి ఇది కొన్నాను, చిన్న కొడుకు వచ్చిన తర్వాత అని చిన్న కొడుకు చిన్న కొడుకు చిన్న కొడుకు పాట అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ కొన్నా, బిఫోర్ లాస్ట్ ఇయర్ కొన్నా అనాలి కానీ 6 ఏళ్ల క్రితం పుట్టిన చిన్న కొడుకు గురించి ఇప్పటికీ చెప్తాడేమిటి? అంతకుముందు పెద్ద కొడుకు ఒకడు ఉన్నాడు కదా, వాడి గురించి లేదు. లాస్ట్ ఇయర్ కొంటే 2 పిల్లలు పుట్టాక కొన్నప్పుడు 2 పిల్లలు పుట్టినందువల్ల అనైనా అనాలి, లేకపోతే అది అసలు ఆ పాయింటే అక్కర్లేదు. ఇక ఏ విషయం అడిగినా, మన చిన్నప్పటి మనం ఆడుకున్న ఊళ్ళో పొలాలు కొన్నాను నా చిన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా, ఈ విని 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 సరే ఇతను ఏమనుకున్నది, ధనగుప్తుడికి అర్థం కాదు, ఇట్లా చేయొచ్చా? ఈ చిన్న పిల్లాడు రేపొద్దున ఏమవుతాడు, ఎంత తల బరువెక్కిపోతుంది వాడికి. ఆ పెద్ద పిల్లాడు ఏమవుతాడు, వాడు వీడి వల్లే, నా వీడంటేనే నాన్నకి ఇష్టం, నేనంటే ఇష్టం లేదనుకుంటాడు. వాడు ముభావంగా కనపడ్డాడు. ఈయన బాగా ఆలోచించుకుని ఏమన్నాడు, రామగుప్త, నీకు 2 కొడుకులు, నాకు ఇంకా సంతానం కలగలేదు, మా ఆవిడ కూడా దేశాంతరం నుంచి వచ్చిన మనిషి కదా, ఆవిడకి తోచుబాటు కావటం లేదు, కొంచెం పిల్లవాడు ఉంటే బాగుంటుంది, మీ పెద్ద అబ్బాయిని మా ఇంటికి పంపించు, నా దగ్గర ఉంచుకుంటాను కొన్నాళ్ళు, ఈ లోపల మాకు పిల్ల జల్లా కలుగుతారు, ఆ పిల్లాడిని చూస్తుంటే సరదాగా ఉంటుంది అని అడిగాడు. అడిగితే ఈయనకి చిన్న కొడుకే ఇంపార్టెంట్,
పెద్ద కొడుకు వెళ్ళినా పర్వాలేదు. ఊరని ఆలోచించి ఏమన్నాడు, అలాగేలే సుమంతుడు ఆ పిల్లవాడి పేరు, 10 ఏళ్లవాడు. పిల్లాన్ని తట్టా బుట్టా బ్యాగులు సర్దించి ధనగుప్తుడు గారింటికి పంపారు. అదే ఊళ్ళో. అదే వాళ్ళు అడిగారు 10 రోజులు ఉంచుకుంటామని, కొన్నాళ్ళు ఉంచుకుంటాం. చుట్టం చూపుగా. ఓ 10 రోజులు, కొద్ది రోజులు ఉంచుకుంటారు, కొంతకాలం. బళ్ళోకి అక్కడి నుంచే వెళ్తాడు. ఆహా. ఓకే. పెద్దమ్మల ఇళ్ళకి పిల్లలు వెళ్ళరా ఈ ఊళ్ళో? అది సరే కానీ మరి స్నేహితుడు కదా. అయినా సరే అంత ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళు చిన్నప్పుడు కలిసి పెరిగారు ఒకే చోట. ఓకే, యాక్సెప్ట్ చేస్తాం ఆ. రమ్మ. సరే వాళ్ళ ఇంటికి పోయాడు. వెళ్ళాడు పిల్లాడు. వెళ్ళిన తర్వాత ఒక కొద్ది రోజులు గడిచిన తర్వాత రామగుప్తుడు ధనగుప్తుడు ఇద్దరు బజార్లో కలిశారు. రామగుప్తుడు ఇట్లా డల్గా, అదే ధనగుప్తుడు ఈ పిల్లాన్ని తీసుకెళ్ళడానికి ఇట్లా డల్గా ఉన్నాడు. ఈ రామగుప్తుడిని అడిగాడు, మీ ఆ పెద్ద అబ్బాయి పుట్టాక ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా నీకు అని అడిగితే ఈయన ఏం రాలేదే అన్నాడు. ఏమిటో తెలీదు, నాకు బిజినెస్లో పెద్ద నష్టం వచ్చింది, ఓడలు 2 మునిగిపోయినాయి మావి, ఉమ్. ఏం చేయాలో తెలియటల్లా. అది మీ అబ్బాయి మా ఇంటికి వచ్చాకే జరిగింది. ఉమ్. ఈయనకి గొంతులో పడింది నిలక్కాయ. ఏమిటి, మా అబ్బాయి వీళ్ళ ఇంటికి వెళ్ళాక వీళ్ళ పడవలు మునిగిపోయాయి, ఏం మాట్లాడాలో తెలియదు. సరే ఏదో టిఫిన్ చేశారు, మాట్లాడుకున్న తర్వాత అడిగాడు మళ్ళీ, మీ అబ్బాయి పుట్టాక ఏదైనా నష్టం జరిగినట్టు ఏమైనా నీకు స్పష్టంగా తెలుసా రామగుప్తా? గుర్తుందా నీకు ఏమైనా గుర్తు చేసుకోమంటే కరిగాలి మంట నెత్తికెక్కిపోయింది. మా పిల్లాడి వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, నీకెందుకు నష్టం జరిగిందో నాకు తెలీదు, నీకు జరిగిన నష్టాన్ని నా పిల్లాడికి ఆపాదించొద్దు, నువ్వు అట్లా ఆపాదించకూడదు, నీకు అంత ఇష్టం లేకపోతే పిల్లాడిని పంపించేసి మా ఇంటికి, అట్లా అసలు జరగల, మా పిల్లాడిని నష్టజాతకుడిని చేస్తావా నువ్వు, ఇంత మాట అంటావా, పోనీలే కదా అని మీ ఇంటికి పంపిస్తే, నువ్వే అడిగావు కదా, మా పిల్లాడిని మాకు ఇచ్చేసి, నీకు అంత నష్టం కష్టాలు నిష్ఠూరాలు వస్తే ఇచ్చేసేమన్నాడు. సరే పద మా ఇంటికి వెళ్దాం మన ఇద్దరం అని ఈ ధనగుప్తుడు ఏం చేశాడు, ఈ రామగుప్తుని వెంబడి పెట్టుకుని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇంటికి వెళ్తే ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు, 2 పడవలు మునిగిపోయినాయి, బిజినెస్లో తీవ్రమైన నష్టం వస్తే వాళ్ళ ఇల్లు ఎట్లా ఉండాలి, పాడుకోట్లాడుకుంటూ ఉండాలి, ఉసూరు మియాల్లాగా ఉండాలా, ఏదో పెళ్లివారి ఇళ్ళల్లే ఉంది గందరగోళంగా, వాకిట్లో ఏవో ఇవి కూడా కట్టున్నాయి, మంగళ తోరణాలు కూడా కట్టున్నాయి, ఓ పక్కన ఏదో సంగీత సభ లాంటిది జరుగుతోంది. సరే ఈ ధనగుప్తుడి గారి భార్య పెద్ద పట్టుచీర కట్టుకుని మెండిండా నగలు పెట్టుకుని చకచకా ఉత్సాహంగా అటు ఇటు తిరిగేస్తోంది. ఈయన లోపల రాగానే ఆహా అన్నగారు బాగున్నారా అని ఉత్సాహంగా పలకరించి, నేను కాంతపడి ఏమిటి వీళ్ళు ఇంటో, వీడికి వ్యాపారానికి నష్టం వస్తే ఈవిడి చేలో పోలోమని ఉంది, బ్రహ్మాండంగా ఉంది, నేను నగలేసుకుంది, సంగీత కచేరీలు అవుతున్నాయి, పాట కచేరీలు, బోళ్ళంతమంది అతిథులు, స్వీట్ల వాసనలు గుబాళిస్తోంది ఇల్లు. అక్కడి నుంచి పైనుంచి మెట్ల మీద నుంచి ఒక బంతిని ఇట్లా ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సుమంతుడు కిందకి. పిల్లాడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడు, అంతకుముందు వాడు మామూలు మంచి బట్టల్లోనే ఉండేవాడు, ఇప్పుడు ఇంకా ఏదో వెరైటీ, ఆవిడ ద్వీపాంతరవాసి కదా, ఏవో వెరైటీ బట్టల్లో కూడా ఉండి కలకల్లాడిపోతున్నాడు. బంతి నేలకేసి కొడుతూ అత్త పట్టుకో 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 అని ఆవిడ మీదకి బంతి విసురుతున్నాడు. ఈయన తెల్లబోయాడు, తండ్రిని చూడగానే వాడు బీసిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఏమిటో ఈ సంగతి అని అడిగాడు స్నేహితుడు. ఏమిటో అంటే ఇదే పరిస్థితి, మీ పిల్లాడు నష్టజాతకుడేమోనని నేను ఒక్క వాక్యం అనగానే నువ్వు ఎంత కాదు 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 కాదని పొట్టాడేవు నాతో. నువ్వు రోజు చేస్తున్న పని ఏమిటి, మా చిన్నబ్బాయి పుట్టే కలిసి వచ్చింది, చిన్నబ్బాయి 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 అన్నావు. సడన్గా నీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుంది తన వల్లే వచ్చిందని ఆ పిల్లాడు అనుకోడు, వాడికి తలకెక్కిపోతుంది, ఏదైనా సమస్య వచ్చిందంటే నీ వల్లేనంటావు నువ్వు. పైగా వీడిని ఆ పని చేసి చిన్నవాడిని పెద్దవాడి వల్ల ఏమీ జరగలేదని వాడికి రోజు చెప్తున్నావు నువ్వు, డైరెక్ట్గా చెప్పట్లా. వీడి జాతకుడు రాజుగారి పెద్ద పెళ్ళాం మంచిదంటే అంతేగా, చిన్న పెళ్ళాం ఏమైనట్టు, పిల్లాడు మీ ఇంట్లో తలకాయ దించుకుని బతుకుతున్నాడు వాడు. బిగుసిపోయాడు దీన్ని చూసి. ఆలోచించు అనగానే ఈయన కనిపించింది, నిజమే కదా, మా చిన్నబ్బాయి పుట్టాక కలిసి వచ్చింది, మా చిన్నవాడి పుట్టాక వీడేనా లక్కించమంటే రెండో పిల్లాడికి ఎట్లా ఉంటుంది మనస్తత్వం, వాడికి అంత కష్టంగా ఉంటుంది. నువ్వు నా బంగారు తల్లివని చిన్నపిల్లని ఎంతసేపు ముద్దు పెట్టుకుంటున్నావు అనుకో, పెద్ద పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది. చేయకూడదు కదా, అది బంగారు తల్లి అయినా చేయకూడదు. ఇంకొంచెం ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని అవును నిజమే, నేను పొరపాటు చేస్తున్నాను, నాకు కూడా అర్థమైంది, మా అబ్బాయిని ఇప్పుడు పంపద్దులే, వాడు ఇక్కడే హాయిగా ఉన్నట్టున్నాడు, ఇంకొన్నాళ్ళు ఉంచుకో, నీకు పిల్లలు పుట్టేదాకా నేను కూడా నా గుణం పూర్తిగా మార్చుకున్నాకే పిల్లాన్ని తీసుకెళ్తాను, ఈ మాట అంటా మానేయాలి ముందు. అలా ఆలోచనలో మార్పు వచ్చింది, పూర్తిగా నేను మారేదాకా పిల్లాన్ని మా ఇంటికి పంపించద్దు,
ఇక్కడే అట్ట పెట్టుకొని వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఓకే. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ అమ్మగారు, ఎప్పుడు- మంచి మోరల్ స్టోరీ. ఎప్పుడు మనం ఇలాగే ఆలోచించాలి. ఒక దాని వల్ల కలిసి వచ్చింది అంటే అవి వ్యక్తులైతే దాన్ని పదే పదే చెప్పకూడదు. ఒక్కసారి ఒకవేళ ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా చెడు జరిగితే అది వాళ్ళ వల్లే జరిగిందని మనం అనుకోవడానికి వీలే లేదు. అవును. వాళ్ళ వల్లే మంచి ఎట్లా జరగదో సమయం కాకతాళీయంగా ఇది జరిగింది, వీళ్ళు వచ్చారు ఇది జరిగింది అట్లా అనుకోవాలి. అంతే తప్ప దీనివల్లే ఇది అలాంటి వ్యక్తుల మీదకి పెట్టకూడదు. దానివల్ల వ్యక్తుల మధ్య విద్వేషం వచ్చే అవకాశం ఉంది.